చిట్ట చివరి నిమిషంలో తీసుకొచ్చినటువంటి మార్పులు తెలుగుదేశం పార్టీలో దీనికి సరే తెలుగుదేశంలో అనుకూల మీడియా వచ్చేటప్పటికి చక్కటి మార్పులు చేశారు అన్న కోణంలో రాస్తుంది. వ్యతిరేక మీడియా సాక్షి కాబట్టి వాళ్ళు అందులో ఉన్న సూక్ష్మాలు బయట పెడతారు. ఇప్పుడు చూస్తే అనకాపల్లి జిల్లా మాడుగుల సీట్ని మరో లాబీస్టు అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒత్తిడితో బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చారు. బండారుకు పెందుర్తి సీటు ఇవ్వాల్సి ఉన్నా అది పొత్తులో జనసేన కేటాయించడం ఆయన పక్కన పెట్టారు. అక్కడ అభ్యర్థిగా నిర్ణయించిన పైలా ప్రసాదరావు ఇప్పటికే నామినేషన్ చేశారు. అయినా కూడా సీఎం రమేష్ ఒత్తిడితో పైలాను తప్పించి బండారుకి ఇచ్చారు. చంద్రబాబు మోసం చేశారంటూ పైలా వర్గం ఆందోళనకు దిగింది. పాడేరు టికెట్ రమేష్ నాయుడికి ఇవ్వడంతో స్థానిక నేత గిడ్డి ఈశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని హెచ్చరించారు. దీంతో భయపడిన చంద్రబాబు పాడేరు టికెట్ని గిడ్డి ఈశ్వర్కి ఇచ్చారు. రమేష్ నాయుడికి మొండిచేయి చూపారు. సత్యసాయి జిల్లా మడకసిర స్థానాన్ని డాక్టర్ సునీల్ కుమార్కి ఇచ్చినట్టే ఇచ్చి మార్చేశారు. టీడీపీ కార్యాలయంలో ఉండే ఎంఎస్ రాజుకి ఆ సీటు కేటాయించారు. అదేవిధంగా వెంకటగిరి స్థానాన్ని కురుగొండ లక్ష్మీప్రియ పేరు ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆమె తండ్రి కురుగొండ రామకృష్ణ టికెట్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ సీటు మీద సందిగ్ధం వీడకపోవడంతో దాంతో ముడిపెట్టిన దెందులూరు తంబళపల్లి సీట్లని పెండింగ్లో పెట్టారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి స్థానాన్ని టీడీపీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. లేకపోతే అక్కడ బీజేపీ అభ్యర్థిని మార్చి తమ పార్టీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి చేర్చుకుని అభ్యర్థిగా పెట్టాలని సూచించారు. ఆ సీటును తమకిస్తే ప్రతిగా తంబళపల్లి సీటు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ బీజేపీ నేతలు తంబళపల్లి వద్దని దెందులూరు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. దీంతో ఈ 3 సీట్ల మీద నిర్ణయం తీసుకోలేదు. అనపర్తి వ్యవహారం తేలేక దెందులూరు తంబళపల్లి అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిస్థితి కుర్తులో పడ్డలకలా మారి మరి మిగిలిన అభ్యర్థులకు చంద్రబాబు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీఫారాలు ఇచ్చి వాళ్లతో ప్రమాణం చేయించారు.